రైతు తన పండించే పంటలతో వ్యాపారం చేసే ప్రతి వ్యాపారస్తుడు కోటీశ్వరుడు అవుతున్నాడు. రైతు మాత్రం బికారవుతున్నాడు. ఇదేం న్యాయం? దుక్కులు దున్నిన రైతు చేతులకు వేడీలెందుకు రోరన్నా? వాళ్ళకి సంబంధం ఇష్టం ఉన్నట్టుగా లేదు. ఎందుకు సార్? రైతు కుటుంబం అని చిన్న చూపు. మనం ఎవరూ దుక్కుతున్నద్దు, పంట కోయొద్దు. దయించి మనకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు మనం బంద్ చేస్తూ క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నాం. ఎంతవరకు మీరు అనేక ఆందోళనలు చూశారు, రైలు రోకోలు చూశారు, రాష్ట్ర రోకోలు చూశారు. ఇప్పుడు మా రైతుల నాస్తా రోకో చూస్తారు. ఆత్మలకే పరమాత్మవు రైతా, ఆత్మహత్యలు తగదుర రైతా. మా రైతుల 10,000 భూమిలోకి వెళితేనే మీ 5,000 నోట్లోకి వెళతాయి. అందుకే మా డిమాండ్స్ నెరవేరే వరకు బంద్. మా రైతులందరం కలిపి ఒక్కొక్కరికి 1,00,000, 2,00,000, 3,00,000 బాకీ. కానీ ఆ పారిశ్రామికవేత్తలు ఒక్కొక్కరు వేలాది కోట్లు బాకీ. వాళ్ళ మాత్రం జప్తు చేయరు, కానీ మా రైతుల అప్పులు మాత్రం బహిర్గతం చేస్తారు. మా ధాన్యంలో తేమ ఎక్కువైపోయిందా, మట్టి ఎక్కువైపోయిందా, బెడ్ ఎక్కువైపోయిందా, రాయి ఎక్కువైపోయిందా, రప్ప ఎక్కువైపోయిందా, పుల్లు ఎక్కువైపోయిందా? చూపించోయా. యుద్ధం బుట్టెను యుద్ధం బుట్టెను యుద్ధం బుట్టెను యుద్ధం